ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరమైన రాజమండ్రిని పర్యాటక నగరంగా అభివృద్ధి చేసి ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందిస్తామని యువతకు ఉపాధి కల్పన కోసం ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు మార్గాని భరత్. రాజమండ్రి ప్రజలకు భరత్ ప్రామిస్ పేరుతో ప్రత్యేక మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు వారి ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారనే చెప్పొచ్చు. ఈ రోజు రాజమహేంద్రవరానికి ప్రత్యేకించి భరత్ 10 ప్రామిసెస్ అని ఒక మినీ మేనిఫెస్టోను కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది రాజమహేంద్రవరంలో. మనతో పాటు ప్రస్తుత రాజమండ్రి సిటీ అభ్యర్థిగా బరిలో ఉన్న మార్గాని భరత్రామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రచారంలో భాగంగా ఈ రోజు 10 హామీల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ 10 హామీలు ఏంటి, దానికి ప్రత్యేకించి రూపొందించడానికి కారణం ఏంటి? రాజమండ్రి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎంపీగా పనిచేసినప్పుడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఒక స్మార్ట్ సిటీలో నంబర్ 1 స్మార్ట్ సిటీగా, ఇండియాలోనే ది నంబర్ 1 స్మార్ట్ సిటీగా, ఇక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని ఆధారంగా నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాలి అని అంటే ఏమేమి కావాలి? ఇక్కడ రాజమండ్రికి లైఫ్ లైనే గోదావరి నది. ఆ గోదావరి నదిని ఉపయోగించుకుని రివర్ సిటీగా తీర్చిదిద్ది కాశీ తరహాలో కిందన ఘాట్లు కలపడం, పైన ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చి ట్యాంక్ బండ్ కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాలనేది ఒక ప్రామిస్. రెండోది, రాజమండ్రి ప్రజలకి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు దాకా చూస్తే 790 మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది. 300 మంది పైనే సెంట్రల్ జైల్లో వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని అంటే రాజకీయ అండదండలతోనే పుట్టుకొస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు వడ్డీ వ్యాపారాలు, చెట్ల వ్యాపారాలు చేసి వాళ్ళ రికవరీ ఏజెంట్లు ఎవరనంటే ఈ రౌడీ షీటర్లే, వాళ్ళే పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రామిస్ ఏం చేశామంటే ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా నగర బహిష్కరణ చేయాలని సెకండ్ మెయిన్ ప్రామిస్ కింద తీసుకున్నాం. ఇట్లాగా 24 గంటల పాటు మంచినీళ్ళు కుళాయి, ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలి. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం చేశామో, నేషనల్ హైవే అంతా కూడా సిటీ మీద నుంచి వెళ్తుంది. ఎక్కడైతే ఇంకా ప్రధానమైన 4 జంక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇంకొక 4 ఫ్లైఓవర్స్ తీసుకురావాలి. ఇది కాకుండా ఏదైతే యూత్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చి ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పం. విమెన్ ఎంపవర్మెంట్ కిందన విమెన్కి ఏమేమి వ్యాపారాలు చేసుకోవాలో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక నిష్ణాతులను తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పించి ఈ రకమైన వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి స్టార్టప్స్ కింద క్రియేషన్ చేసి ఒక సొసైటీస్ ఫామ్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక చిన్న సైజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించి విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదే రకంగా ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా తీసుకుని వస్తాం.